హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మన క్వశ్చన్ వచ్చేసి ఎవరి జయంతి సందర్భంగా మన దేశంలో ఇంజనీర్స్ డే జరుపుకుంటాము? ఆప్షన్ చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, ఇంజనీర్స్ డే వచ్చేసి మనకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా జరుపుకుంటాము. ఇక్కడ మనకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చేసి కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి. మనకు హైదరాబాద్ సంస్థానంలో 6వ నిజాం అయినటువంటి 6th నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పీరియడ్ లో 1908లో హైదరాబాద్ లో ఫ్లడ్స్ రావడం జరిగింది. ఈ ఫ్లడ్స్ లో 15,000 మంది చనిపోవడం జరిగిందండి. సో దీనికి మన నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ వచ్చేసి ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఇన్వైట్ చేయగా అతను మూసీ నది, మన హైదరాబాద్ లో గుండా ప్రవహించే మూసీ నది ఏదైతే ఉందో దానికి 2 ఆనకట్టలు కన్స్ట్రక్ట్ చేయమని సూచించడం జరిగింది. ఒకటి వచ్చేసి హిమాయత్ సాగర్, హిమాయత్ సాగర్, నెక్స్ట్ రెండోది వచ్చేసి ఉస్మాన్ సాగర్ అండి. ఈ 2 ఆనకట్టలు కూడా మనకు హైదరాబాద్ 7th నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్ కన్స్ట్రక్ట్ చేసి హైదరాబాద్ కు ఈ ఫ్లడ్స్ ను కంట్రోల్ చేసినటువంటి ఘనత మనకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి దక్కుతుంది. అదే విధంగా ఏదైనా ఒక చెరువు నిండినప్పుడు ఆటోమేటిక్ గేట్స్ అనేది భారతదేశం మొత్తం కూడా వ్యాపింపజేసినటువంటి ఈ కీర్తి మనకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి దక్కుతుంది. సో అందుకు గాను మన భారత ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి భారతరత్న ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా అతను చేసినటువంటి సేవలకు గాను సెప్టెంబర్ 15th రోజు ఇంజనీర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ.